ప్రముఖ మలయాళ నటి దేవి గ్రంథం తనకు ఆస్తి వివాదాల్లో తన పైన అటాక్ జరిగింది. ఏ క్షణంలోనే తను చంపేస్తారంటూ జుబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కానీ ఇప్పటివరకు కూడా జుబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేయలేకపోగా వేధింపులు కూడా అధికమవుతున్నాయి. తన కుటుంబ సభ్యుల నుంచి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం అయితే జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద దేవి గ్రంథం ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఆస్తి తగాదాలో ఎవరమ్మా మీ పైన అటాక్ చేసింది, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత మీరు ఎప్పుడు పోలీసులను ఆశ్రయించారు, మరి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా ఏమైనా? సార్ నమస్తే సార్, నమస్కారం సార్. సార్ మాకు 2001లో నేను జూబ్లీహిల్స్ రోడ్ 10లో ఇల్లు కొన్నాను సార్. ఇల్లు కొన్న అమ్మ పేరుతో పెట్టాను. అప్పటి నుంచి కూడా అమ్మ నేను ఉంటున్నాము కలిసి. మేము 90 రూపాయలతో హైదరాబాద్కి వచ్చాము సార్. తర్వాత అంచెలంచెలుగా నేను ఎదుగుతూ సినిమా ఫీల్డ్లో క్యారెక్టర్లు అవి చేసుకుంటూ ఈరోజు ఇంత స్థాయికి వచ్చి మేము సంపాదించుకుని నిలబడటం జరిగింది సార్. మా మదర్దే బెత్తనం అంత ఆమెదే మెయింటెనెన్స్ కావడం వల్ల నేను అంత బాధ్యత తీసుకోలేదు. ఆమె నెల క్రితం కాలం చేశారు అమ్మ. కాలం చేసిన తర్వాత అక్క బిడ్డలు 4 అక్క భర్త వాళ్ళు 4 ఆడపిల్లలుగా వెళ్ళిపోయారు సార్. 2003లోనే వెళ్ళిపోయారు. వేరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాక ఈ 4 పిల్లలు మేమే చేరతీసి ఆడపిల్లలుగా సార్ చూస్తే ఎట్లా ఉంటాము, అమ్మ నేను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఓ దారి చేశాము. ఈ రోజు వరకు మన ఇంట్లోనే తింటారు, మన ఇంట్లోనే అన్నీ తీసుకెళ్తారు. అట్లా ఎంత డబ్బు తిన్నారో తెలీదు. అది లక్షలు కావచ్చు, కోట్లు కూడా కావచ్చు. నేను అంతే సంపాదించాను, వాళ్ళు అంతే తిన్నారు. అందులో బాగానే ఉంది సార్. ఇప్పుడేమైందంటే అమ్మ కాలం చేసిన నెల అయితే దినాలకు వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ రోడ్ 10లో ఇల్లు ఉందో ఇల్లు మాది, ఆస్తంతా మాది, నువ్వు బయటకు వెళ్ళమని కూర్చున్నారు. ఆ అమ్మకు వచ్చి 2 కూతుళ్ళం మేము. బయటకు వెళ్ళమనేసరికి నేను సంపాదించి నేనే కాబట్టి ఎందుకు వెళ్ళమంటున్నారు నాకు అర్థం కాలేదు. అసలు అటాక్ చేస్తారు అనుకోలే. ఈయన మార్చి 16 తారీఖున కొట్టి నన్ను బయటకు వేశారు. వేస్తే నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. సార్ వాళ్ళకి విషయం చెప్పాను. మేము విచారిస్తామండి అన్నారు. విచారించడం సార్ వాళ్ళు 10 మంది వచ్చి దౌర్జన్యంగా వచ్చి ఇంట్లో ఉంటున్నారు, నాకు రక్షణ కావాలని, ప్రాణహాని ఉంది, ఆస్తి కోసం చంపుతారు నన్ను అని చెప్పినా కూడా సార్ వాళ్ళు అది సీరియస్గా తీసుకోలేదు. తర్వాత సార్ నేను వస్తూనే ఉన్నా స్టేషనరీకి, సార్ వాళ్ళ మీద కంప్లీట్ చేయండి, వాళ్ళు బైండ్ ఓవర్ చేయండి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి కేసు తీసుకోలేదు సార్. వాళ్ళు ఏం చేశారంటే ఇది అలుసుగా తీసుకొని ఇప్పుడు మన ఇంట్లోనే వచ్చి బలవంతంగా ఉంటున్నారు దౌర్జన్యంగా. వాళ్ళు నిన్న అటాక్ చేసి నన్ను బట్టలన్నీ చింపేసి నిన్న కూడా నన్ను కొట్టడం జరిగింది. నేను అట్లా డైరెక్ట్గా వచ్చేసిన స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళకి విన్నవించాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మిమ్మల్నే బైండ్ ఓవర్ చేస్తున్నాము, మీ మీద ఎఫ్ఐఆర్ చేసాము అనేసరికి నేను షాక్ అవుతున్నాను. ఎందుకంటే ఎస్ఐ గారు వాళ్ళు అట్లా సిఐ గారు మాట్లాడితే నాకు భయమే కదా సార్. నేను ఒకదాన్ని వాళ్ళు 10 మంది ఏదైనా దౌర్జన్యం చేసేవాళ్ళు మీరు చేయాలి, కానీ నేను ఎవరి మీద దౌర్జన్యం పోతాను సార్. ఒక కళాకారిని, నేను ప్రజలను ఆదరించే మనిషిని, నేను ఇన్నేళ్ళ నుంచి కష్టపడతా ఉన్నాను సార్. నేను అన్యాయంగా అట్లా చేసే మనిషిని కాదు. మరి సార్ వాళ్ళు ఏ ఒత్తిడికి లోనయ్యారు నాకు తెలియదు, కానీ ఇంతవరకు వాళ్ళ మీద కేసు తీసుకోలేదు. వాళ్ళైతే 10 మంది వచ్చి బలంతంగా మన ఇంట్లోనే ఉంటున్నారు. మీ పైన అటాక్ చేసింది మీ సిస్టర్ వాళ్ళ పిల్లల, వాళ్ళ పైన మీరు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? మరి సార్ 16 తారీఖు నుంచి కంప్లీట్ చేస్తున్నాను. మార్చి 16 నుంచి 100 ఫోన్ చేసి కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. ఏసీపీ సార్ కూడా, వెంకటరెడ్డి సార్ కూడా చెప్పాను, బంజారాహిల్స్కి వెళ్ళి సార్ కూడా స్పందించారు అనుకూలంగానే. అయితే సార్ కేసు అయితే నమోదు అవ్వలేదు కదా సార్. నా మీద కేసు చేస్తామంటున్నారు, కానీ పోలీస్ సార్ వాళ్ళ మీద కేసు చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు తిండి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, ప్రాణహాని ఉంది. ఏ రాత్రి చంపేస్తారో తెలియదు ఆస్తి కోసము. వాళ్ళు 10 మంది సార్. అక్క 4 కూతుళ్ళు, 4 భర్తలు, వాళ్ళకి మొత్తం 10 మంది సార్. వాళ్ళు చూసి వాళ్ళు అటాక్ చేయడము, పారిపోవడము, బయట వాళ్ళు ఉండేది మన ఇంట్లో కాదు, దౌర్జన్యంగా వచ్చి ఉండడము, కొట్టడం, వెళ్ళిపోవడం. దీనికి ఏంటి పరిష్కారం అనేది నేను పోలీస్ సార్ వాళ్ళని అడుగుతున్నాను. దానికి వాళ్ళు ఏం చెప్పట్లేదు, సరైన స్పందన అయితే లేదు సార్. ఇక్కడ సాధారణంగా న్యూసెన్స్ జరుగుతుంది. సో ఇద్దరి పైన కూడా బైండ్ ఓవర్ చేసామని పోలీసులు చెప్తా ఉన్నారు, అంటే కేసు ఫైల్ చేసామని చెప్తున్నారు. సో మీరేమో ఆస్తి తగాదాలు అంటారు. సో మరి నెక్స్ట్ ఎట్లా వెళ్ళబోతున్నారు సార్? ఆస్తి గురించే సార్. రూపాయి కోసం కూడా మంటలు చేస్తున్నారు జనం ఎక్కడైనా కానీ. ఆస్తులు గొడవలే, ఇంకా వేరే ఏ గొడవలు ఉండవు. అమ్మకి 2 కూతుళ్ళం. ఇప్పుడు చోరు సగం అయినా అట్లా ఆస్తి రావాలి వారసత్వంగా అయినా కానీ. మా మదర్ అనేది ఎవరికి రాయలేదు. ఆమె మొత్తం వాళ్ళది. నువ్వు బయటకు వెళ్ళమని అంటున్నారు సార్. ఇంట్లో ఉంటానికి వీలు లేదు, నువ్వు బయటికి వెళ్ళి పోరాటం చేసుకో అంటున్నారు. నేను ఎక్కడికి పోయే సార్? నేను సంపాదించింది ఆ రోజుల్లో కష్టపడి, నేను ఒక వయసు వచ్చాక నేను హాయిగా బతుకుతానని సంపాదించుకున్నాను నేను. అంతేగాని అక్క బిడ్డలు బాగుండాలి, అక్క బాగుండాలని సంపాదించినాను కదా సార్. ఒకవేళ న్యాయం చేస్తే కొంత భాగం ఇస్తాం. ఇప్పటికే ఎన్ని కోట్లు తినేశారు. రాంగా పొంగ ఆ బిల్డింగ్ ఒకటి ఉంచారు. అమ్మ ఉండటం వల్ల సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అమ్మ పోయిన తర్వాత అడ్డం తిరిగారు. బిల్డింగ్ అంతా మాది, నువ్వు బయటకు వెళ్ళమని కూర్చున్నారు సార్. దీనికి తగిన విధంగా న్యాయం అనేది నాకు మీడియా సార్ వాళ్ళు కానీ, పోలీస్ సార్ వాళ్ళు కానీ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో ఈ నెల గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఆస్తి తగాదాల్లో భాగంగా తన సొంత అక్క కూతురు వారి హస్బెండ్స్ ఎవరైతే తన పైన అటాక్ చేశారు. ఇదే విషయంలో కూడా కంప్లైంట్ చేయడానికి వచ్చాను, కానీ ఇప్పటివరకు కంప్లైంట్ తీసుకున్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. సో ఇద్దరు పార్టీస్ పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు. కేసు నమోదు తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దౌర్జన్యంగా తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తారంటూ కూడా మలయాళం నటి దేవి గ్రంథం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో గ్రీన్ ఎన్టీవీ, హైదరాబాద్.